అత్యాధునిక పరికరాలతో నూతన సాంకేతిక వైద్య సదుపాయంతో మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మునిపెన్నడూ లేని విధంగా న్యూరో వైద్య సేవలు అందించడానికి మీ ముందుకొచ్చింది మీ ఆదిత్య న్యూరో హాస్పిటల్. విస్తృత శ్రేణి డయాగ్నోస్టిక్ వైద్య సేవలు, 24 గంటలు ఎమర్జెన్సీ వైద్య సదుపాయం. డాక్టర్ ఎస్ ఫణీంద్ర బాబు, డిఎన్బి న్యూరాలజీ, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఫుల్ టైమ్ న్యూరో ఫిజిషియన్ గారి సారథ్యంలో మా హాస్పిటల్ నందు తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మెడ నొప్పి, ఫిట్స్, నరాల బలహీనత, తిమ్ముర్లు, జ్ఞాపక శక్తి తగ్గడం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు, పిల్లల్లో వచ్చే ఫిట్స్, పిల్లలకు మాటలు రాకపోవటం, మూతి వంకర, నిద్రలేమి, మతిమరుపు మరియు అన్ని రకాల మెదడు, వెన్నుముక, నరాల సమస్యలకు ప్రతిరోజు న్యూరో ఫిజిషియన్ గారిచే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల లోపు మా హాస్పిటల్ ను సంప్రదించినట్లయితే రక్తపు గడ్డ కరుగుటకు మా వద్ద ప్రత్యేకమైన సోది వైద్యం ఇవ్వబడును. అత్యాధునిక న్యూరాలజీ ల్యాబ్ కలదు. అత్యాధునిక ఫిజియోథెరపీ మరియు న్యూరో రీహాబిలిటేషన్ సౌకర్యం కలదు. నిపుణులచే బెడ్ సైడ్ మానిటరింగ్ కలదు. సంప్రదించండి ఆదిత్య న్యూరో హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, హైదరాబాద్ రోడ్, భువనగిరి. సెల్ 9912195538. నమస్తే, వెల్కమ్ టు జనతా న్యూస్. యాదాద్రి జిల్లా మెత్కూరు బస్టాండ్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బస్సులో వెళ్లే ప్రయాణికులకు మెత్కూరు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎవరైనా ఊర్లకు వెళితే ముందస్తుగా మీ పక్క ఇంటి వారి పోలీసు శాఖ వారికి సమాచారం అందించాలని, మేము వచ్చి మీ ఇంటి వైపు గస్తీ తిరుగుతామని, విలువైన వస్తువులను బ్యాంకులో లేక వెంట పెట్టుకుని వెళ్లాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, షాపు యజమానులు షాపు బయట లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నరసింహ, కానిస్టేబుల్ శ్రీనివాస్, ముత్తయ్య, సమ్రీనా పాల్గొన్నారు. ఎండాకాలం, పెళ్లిల సీజన్, పండుగల సీజన్, జాతర సీజన్, ఉబ్బరం, ఆరోగ్యంగా నిర్వహిస్తుంటాం. మీ వస్తువులో ఉన్న జాగ్రత్త, బంగారం మీ జాగ్రత్త అని చెప్పడానికి వచ్చాం మెత్తూరు పోలీస్ తరఫున. మీరు ఎందుకంటే బీ బస్సు పీసీ సీట్ కోసం ఆలోచిస్తారు, కానీ మిడలో ఉన్న బంగారం గురించి, బ్యాగ్ గురించి ఆలోచిస్తారు. రోజు ఒక కాంప్లైంట్ వస్తున్నాం, బ్యాగ్ మర్చిపోయిన వారు ఎక్కపోయారు, బ్యాగ్ మర్చిపోయిన వారు ఎక్కపోయారు. ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మీ మెడలో ఉన్న బంగారాన్ని కొంచెం మీ బయటకు మీకు చుట్టూ మెడకు చుట్టుకొని జాగ్రత్తగా ఎక్కండి. బ్యాగులు జాగ్రత్త చూసుకోండి. మీ పిల్లలతో ముందు ఎక్కి సీట్ ఆపుకోండి. కొంచెం జాగ్రత్త పట్టించుకోండి. దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాము. బైకుల దొంగతనాలు, పశువుల దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, స్నాచింగ్లు, రాబరీలు, ప్యాకెట్స్ దొంగిలిస్తారు. మీరు ఎక్కడికైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా లేదా మరే పని మీద ఇల్లు వదిలి వెళ్ళిపోతే తప్పకుండా మీ ఇంటి పక్క వారికి మరియు పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వండి. మేము వచ్చి మీ ఇంటి వైపు గస్తీ తిరుగుతాం. షాపులు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ షాపులు క్యాష్ కౌంటర్లు, షాపు యజమానులు షాపు బయట లోపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మరియు సెన్సార్ అలారం పెట్టుకోవాలి. వేసవి కాలం వచ్చేస్తుంది కావున ప్రజలందరూ ఆరు బయట పడుకుంటారు కాబట్టి అలాంటి సమయాల్లో మహిళల మెడలో ఆభరణాలు, కాళ్ళ మెట్టలు, సెల్ ఫోన్లు దొంగలు దొంగిలించిపోయే అవకాశం ఉంది. కావున అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంటి వద్ద లేదా మహిళలు పొలాల వద్ద ఉన్నప్పుడు అపరిచిత వ్యక్తులు అడ్రస్ అడగడానికి ఉంది అంటూ ఒంటరి మహిళల దగ్గరకు వచ్చి మెడలో గొలుసు, అలాంటి నేరాలు జరగకుండా మీరే జాగ్రత్త పడాలి. చైన్ స్నాచింగ్ అవుతుంది కదా, హౌస్ బ్రేకింగ్స్, తర్వాత క్యాటిల్ థెఫ్ట్స్, మొత్తం 4. ఓకేనా? హౌస్ బ్రేకింగ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో మనకి ఫంక్షన్ అని పండుగలని బాగా జరుగుతుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఇంటికి తాళాలు వేసి అందరం వెళ్ళిపోతాం. అందరం వెళ్ళిపోతున్నాక ఏం చేస్తారు, మధ్యాహ్నం టైంలో రెక్కింగ్ వస్తారు. రెక్కింగ్ చూసుకుంటే ఏ ఇంటికి తాళం వేసారు, ఏ ఇంటికి వేయలేదు చూసుకుంటూ పోతుంటారు.
అర్థమైందా? అది చూసుకొని పోయి మళ్ళీ వస్తారు. ఆ హీరోలు నైట్ వస్తారు, వచ్చేసి ఏం చేస్తారు? హౌస్ బ్రేకింగ్ చేస్తారు. హౌస్ బ్రేకింగ్ చేసి ఇంట్లో తాళాలు అవి బలగొట్టి, బీరో తాళాలు అవి బలగొట్టి మా తీసుకొని పోతారు. సో మీరు ఎవరైనా సరే ఇంటి నుంచి అందరూ తాళాలు వేసుకొని పోయేటప్పుడు స్థానికంగా పక్కన వాళ్ళకి చెప్పండి, ఇంటికి పోతున్నా కనీసం మా ఇంటి వైపు ఒకసారి చూడండి. ఏ సార్ మా ఇంటికి మాకు వాళ్ళ బాధ సార్ మేము చెప్పండి సార్ అంటే కనీసం అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పండి. ఓకేనా? ఇక్కడ ఓన్లీ మోత్కూరులే కాకుండా ఆ ఊరు కూడా ఉండొచ్చు, వాళ్ళకి కూడా చెప్తున్నాం. ఇంకోటి చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎండాకాలం కాబట్టి వాళ్ళకి సెలవులు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి